గన్నవరం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు డ్వాక్రా మహిళలకు అలాగే హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరై కేడీసీసీ బ్యాంకుకు చెందిన 6 బ్రాంచ్లైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరపాడు, సత్యనారాయణపురం బ్రాంచ్ల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నెట్టం రఘురాం మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఈ ఏడాది కేడీసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,500 కోట్ల రూపాయల రుణాలను అందించామని తెలిపారు। అధ్యక్షులు మాజీ మంత్రి మీదుగా ఈ నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల రుణాలని అందజేయడం జరిగింది। గతంలో ఇదే బ్యాంక్ని చైర్మన్గా చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలకు చేశాం, కానీ గన్నవరంలో ఆ రోజు ఉన్న యుద్ధ వాతావరణంలో ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో టీఎస్సీఎస్ అధ్యక్షులను కలవడానికి కూడా ఆలోచించిన పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే కేటాయించాం। అలాగే గన్నవరం బ్రాంచ్ ఒకటే కట్టగలిగాం, మిగతా కట్టలేకపోయాం। ఈ నియోజకవర్గానికి చేయలేకపోయాం సార్, మీ హయాంలో చేయమంటే అడిగిందే తడువుగా పరిశీలిస్తాను చేస్తానని చెప్పినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రాష్ట్రంలో ఆప్కామ్లో మోర్ దాన్ 25% ఇన్కమ్ కానీ మోర్ దాన్ 25% ప్రాఫిట్ కానీ ఉన్న బ్యాంక్ ఇది। ఈ బ్యాంక్ నుంచి చైర్మన్గా ప్రారంభించాల్సిన ఈ హయాంలో గతంలో ఈ బ్యాంకు 2-3 సంవత్సరాలు కుదుపు గురైంది। ఆ తర్వాత చైర్మన్గా పనిచేసిన వాళ్ళు భూములు పల్లెటూరులో పల్లెటూరులో నేను జనరల్ బాడీలో తీర్మానం టౌన్లో కొనమని చేస్తే పల్లెటూరులో ₹1,00,000 సెంటు ఉంటే 5 లక్షలకు కొని స్థానిక శాసనసభ్యులు చైర్మన్లో కలిసి దోచుకున్న పరిస్థితి। అలాగే కేడీసీసీ బ్యాంక్ అంతకుముందు మహానుభావులు విజయఎస్పీ మిల్స్ ఆయన, ఇట్లా చెనుమూలు వెంకయ్య గారు, ఇట్లా మహానుభావులు పెద్దళ్ళు ఇండస్ట్రీస్టులు పరిపాలించినా కూడా ఏ రోజు జరగని అవినీతి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో వైసీపీ హయాంలో జరిగింది। వైసీపీ హయాంలో విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే ఈ బ్యాంకుని డబుల్ టర్న్ ఓవర్ చేసి లాభానిలో తీసుకెళ్ళి అన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి తీసుకెళ్తే ఈ బ్యాంక్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి తీసేసి అవినీతి చేసేవాళ్ళకి పదవులు ఇచ్చి అవినీతిని డెఫినెట్గా హౌస్ కమిటీ వేయించాం। హౌస్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయటికి తీస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే అని వదిలిపెట్టే ప్రసక్తి లేదు। అలాగే రాబోయే కాలంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ నియోజకవర్గానికి CCF కూడా కేటాయించాల్సిందిగా గౌరవ చైర్మన్ గారిని కోరే, అలాగే ఈ నియోజకవర్గంలో అప్పుల్లో రైతు నేస్తం కానీ కర్షక మిత్ర కానీ ఈ రోజులు కూడా తక్కువ తీసుకునే పరిస్థితి। ఆ తర్వాత నేను పార్టీ మారినప్పుడు దాదాపు 41 సొసైటీలు ఉన్న ఈ నియోజకవర్గంలో 27-25 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు, మాజీలు కానీ ప్రెసిడెంట్ కానీ, ఈవెన్ గన్నవరం వాళ్ళు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, 35 మంది గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరూ రాజకీయం కోసం మారారేమో, కానీ నా మీద నమ్మకంతో నాకు అన్యాయం జరిగిందనే భావంతో మారి ఉండొచ్చు। కానీ ఈ సహకార సంఘాల చైర్మన్లు అందరూ నేను సంవత్సర కాలం చైర్మన్గా పనిచేసినప్పుడు బాగా పనిచేసి రైతులకి మనం చేసాం, గ్రామాల్లో రైతులు మన పక్షాలు ఉన్నారని చెప్పి నాతో పాటు ఆ రోజు కలిసి నడిచిన ప్రతి బ్యాంక్ చైర్మన్ని ఈరోజు మరోసారి వాళ్ళు నాతో పాటు నడిచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతిని మారుద్దామన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన అమరావతిని అంగుళం కూడా కదల్చలేకపోయాడు। ఇంకా ఆ పరిస్థితులు లేకుండా ఎల్లుండి శాసనసభ ప్రత్యేక సమావేశం పెట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి కేంద్ర కేబినెట్లో కూడా అప్రూవ్ చేయించే దిశగా పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్తున్నాడు। ఆయన పాదయాత్ర అమరావతి నుంచే ప్రారంభించుకొని కోరుతున్నాం। ఇంకో సంవత్సరం తర్వాత ఎప్పుడో చేసే టైంకి అమరావతి
అన్ని రోడ్లు 59,000 కోట్లు ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతాయో అమరావతి నుంచే ఈ పాదయాత్ర ప్రారంభిస్తే అమరావతి మహారాష్ట్రానికి కుదరదనే ఆలోచన మీకే డైరెక్ట్గా మీ కంటితో చూడొచ్చు. మీ పాదయాత్ర అమరావతి నుంచి ప్రారంభించాల్సింది జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మాట్లాడుతూ సంవత్సరాల తర్వాత సినిమా చూపిస్తాను చంద్రబాబు గారికి అంటున్నారు. ఆయన సినిమా డైరెక్టర్ అంటే సినిమాలు చూపిస్తారు. రాజకీయంలో సినిమాలు చూపిస్తూ ఉండదు. ఇవన్నీ పొలిటికల్ గెయిన్ కోసం, మీడియా అట్రాక్షన్ కోసం మాటలు తప్ప అవన్నీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు వల్లే ప్రతిపక్ష హోదా పోయింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోగొడతానికి శాసనసభ్యులు తీసుకున్నా నాతో జగన్మోహన్ రెడ్డి మాట వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. 6 శాసనసభ్యులు వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోగొడతానికి తీసుకున్నా తప్ప వెంకట నీ కోసం చాలా రోజులు ఆగానేనని చెప్పిన మాట వాస్తవం కదా అని అడుగుతుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా మీరు పోగొట్టలేకపోతారు. ఏకైక శాసనసభ్యుడు గెలిచిన జనసేనకు ఆ రోజు రాపాక వరప్రసాద్ గెలిస్తే రాజోల నుంచి అతను కూడా తీసుకుని నువ్వు బాగుంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. ఇవాళ నీకు జనం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. గైడ్లైన్స్ దగ్గర బుక్ ఉంటుంది. ఆ బుక్ అమెజాన్లో ఉంది, ఇప్పుడు అవైలబుల్ కూడా ఉంది. 3,000 రూపాయలు చెల్లిస్తే పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ శాసనసభ సాంప్రదాయాలు కానీ ఆ గైడ్లైన్స్ దగ్గర బుక్ నుంచి వచ్చినాయి. వాటిని ఒకసారి చదువుకుంటే లేని ప్రతిపక్ష హోదా అడగడం. 4 పార్లమెంటు సభ్యులు లోక్సభకు గెలిస్తేనేమో లోక్సభకి అటెండ్ అవుతారు. ఇక్కడ 11 మంది శాసనసభ్యులు గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తాం కాదని జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతుంది. అంటే పార్లమెంట్లో ఒక వైఖరి, శాసనసభలో ఒక వైఖరి. కనీసం అమరావతి బిల్లు మీద ఎల్లుండన శాసనసభకు రమ్మని జగన్మోహన్ రెడ్డి కోరుతూ 4 శాసనసభ మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ తీవ్రంగా మందరపడే పరిస్థితులు. ఆఫ్ ద రికార్డులు అయితే అసలు ఈ శాసనసభ మన టీవీలో ఆడియన్ లాగా చూడటం తప్ప గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండానే రిటైర్ అయిపోతాం అనే భావంలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అది చూసుకోవాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ.